అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ దీప్తి, హోమియోపతి కన్సల్టెంట్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే హెయిర్ గ్రోత్ గురించి. బేసిక్గా ఇప్పుడు చాలా మంది సఫర్ అయ్యేది హెయిర్ ఫాల్ నుంచి అండి. హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి పర్సనల్ అయిపోయింది. అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి, హెయిర్ ఫాల్ వల్ల చాలా డిప్రెషన్కి గురవుతున్నారు. బయటికి వెళ్ళడం లేదు, దాన్ని పెద్ద డిసీజ్ కిందికి కన్సిడర్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మేజర్గా మనం హెయిర్ ఫాల్ గురించి చూస్తే ఎందుకు అవుతుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఎందుకు అవుతుంది అని అంటే డ్యూ టు డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ మన బాడీలో. ఆ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ ఏ కానివ్వండి, విటమిన్ ఈ కానివ్వండి, లేదు ఐరన్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, B12, D3, ప్రతి ఒక్కటి కూడా రీజన్ అవుతుందండి. ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ ఉంటాయి. ఒకటి తక్కువ ఉంది, ఇంకోటి ప్రాపర్ గా ఉంది అంటే సరిపోదండి. అన్ని ప్రాపర్ గా ఉన్నప్పుడే మన ఫాలిక్యులర్ గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఫాలిక్యులర్ గ్రోత్ కరెక్ట్ గా ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ కూడా మనకి కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఫాల్ వల్ల మనకి ఎంత మందికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది చూసుకుంటే 10లో 10 మందికి ఎఫెక్ట్ అవుతుందండి. అంత ఎక్కువగా ఉంది ఇప్పుడు హెయిర్ ఫాల్. ఆ హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే దాని మీద చూద్దాం. మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది మనం గమనించుకోవాలి. మేజర్ గా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన బాడీలో ఐరన్ సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి అని అంటే ఎగ్స్ తీసుకోవాలండి. ఒక హోల్ ఎగ్ కంప్లీట్ గా తినాలి. అందరు ఏమనుకుంటారు, వైట్ ఎగ్ ఒకటే తింటారు, ఎల్లో ఎగ్ తినరు. ఎల్లో ఎగ్ వల్ల ఫ్యాట్ డిపాజిట్స్ అవుతాయి అని అనుకుంటారు, కానీ చాలా తప్పు అండి. మనం కంప్లీట్ గా ఒక ఫుల్ ఎగ్ తింటే దాంట్లో ఉన్న ప్రోటీన్ కానివ్వండి, దాంట్లో ఉన్న విటమిన్స్ కానివ్వండి మన బాడీలోకి వెళ్తాయి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒబేస్ గా ఉన్నారు, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు ఆలోచించాలి. అది కూడా ఒక మనిషికి ఎంత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా ఒక హోల్ ఎగ్ తినడం అనేది మంచిది. రోజుకి ఒక హోల్ ఎగ్ అనేది తినాలి. ఇంకొకటి మిల్క్ కూడా ఇప్పుడు మనము ప్రాపర్ గా తీసుకోవాలి. మిల్క్ రోజు ఒక 250 ml అన్న మిల్క్ తీసుకుంటే మనకి మంచిది. పాలకూర తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం. డ్రై ఫ్రూట్స్ లో ఆల్మండ్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా మనం ఇంకా యాడ్ చేసుకోవాల్సినవి ఏంటి అని అంటే మనం రోజు తీసుకునే ఫుడ్ లో ఎంత కంటెంట్ ఐరన్ ఉంటుంది అనేది చూసుకోవాలి. ఐరన్ ఒకటే కాదు, ఫోలిక్ యాసిడ్ మనకి అవకాడోస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. డైలీ ఒక అవకాడో తింటే కూడా మనకి హెయిర్ ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే ప్రాపర్ గా బాడీలో ఉంటాయో హెయిర్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. హెయిర్ ప్రొడక్షన్ మంచిగా ఉండాలంటే మనం హెయిర్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ హెయిర్ ఫాల్ అవుతుంది, ఆ షాంపూ వాడదాం, ఈ షాంపూ వాడదాం అని చాలా మంది చాలా షాంపూస్ యూస్ చేస్తారండి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎలాంటి షాంపూస్ యూస్ చేసినా, ఎలాంటి కండిషనర్స్ యూస్ చేసినా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనుకునేది మాత్రం చాలా రాంగ్ కన్సెప్షన్. అది ఎందుకు అనంటే ఎంత షాంపూ వాడినా కూడా మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయి అని అంటే మాత్రం హెయిర్ ఫాల్ అనేది కరెక్ట్ అవ్వదు. సో మీరు ఎన్ని షాంపూస్ మార్చినా, ఎన్ని కండిషన్స్ మార్చినా కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. మనం మార్చాల్సింది ఏంటి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్, మనం చేసే రోజు అలవాట్లు ఏంటి, ఎలా ఉంటున్నాము అనేవి మార్చుకోవాలి. షాంపూస్, కండిషనర్స్ మార్చడం తోటి మనీ ఒక్కటే మనకి ఖర్చు అవుతుంది. అదే మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసాం అనుకోండి, మనకి హెయిర్ ఫాల్ ఒకటే కాదు చాలా వరకు మనకి కంట్రోల్లోకి వస్తాయి. సో ఇంకొకటి మేజర్ గా ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్, స్ట్రెస్, ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు స్ట్రెస్ అనేది జనరల్ గా ప్రతి ఒక్కరికి ఉండేదే. అది పర్సనల్ కానివ్వండి, ప్రొఫెషనల్ కానివ్వండి, ఎలాంటి స్ట్రెస్ అయినా కానివ్వండి. ఇంకోటి హెయిర్ ఫాల్ అవ్వడానికి అమ్మాయిలలో ఇంకో రీజన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎప్పుడు ఉన్నా కూడా అమ్మాయిలకి హెయిర్ ఫాల్ అవుతుంది. వేరే అంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మనం సెట్ చేసుకోవాలి. సో దానికి కూడా ఏం రీజన్ అవుతుంది, మన డైలీ లైఫ్ స్టైల్స్, మన డైలీ రొటీన్స్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన బాడీ ఫిజికల్ యాక్టివిటీ, మన బాడీలో జరిగే ప్రతి ఒక్క చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెయిర్ గ్రోత్ అయ్యింది అని అంటే మన బాడీలో ఎన్ని చేంజెస్ చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది మీరే గమనించుకోండి. ఆ చేంజెస్ వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా మీకు తగ్గుతాయి. చాలా మంది చాలా ట్రీట్మెంట్ తీసుకోవడానికి చూస్తారు, కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా అంటిల్ అండ్
అండ్ అన్లెస్ ఆ డెఫిషియన్సీస్ ని మనం కవర్ చేసుకొని బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని మనం ఇవ్వకపోతే మాత్రం ఏదైనా వేస్టే. ఇప్పుడు మనం హోమియోపతిలో హెయిర్ గ్రోత్ గురించి చూద్దాం. హెయిర్ గ్రోత్ ఎలా అవుతుంది, హోమియోపతిలో ఎలా సాధ్యం అనేది చూసుకుంటే మనం బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామండి. వన్స్ మనం సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేశాము అనంటే, వాటికి ఇమ్యూనిటీ ఇచ్చాము అనంటే దాని ప్రొడక్షన్ లో అది ఉంటుంది. ప్రాపర్ ఫాలిక్యులర్ గ్రోత్ అనే దానికి మనం మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఫాలిక్యులర్ గ్రోత్ కి మనము ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, అంటే మనకు బ్లడ్ తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, మన బాడీలో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయా, ఏ లెవెల్స్ తక్కువ ఉన్నాయని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ లెవెల్లో మనం డెఫిషియన్సీస్ ని కవర్ చేసామనుకోండి, హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ ప్రాపర్ గా అవుతుంది. అది మనం హోమియోపతిలో కూడా మనం సాధించవచ్చు. చివరిగా మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ లేదు అనే దాని మీద మనం చూస్తే, హెయిర్ ఫాల్ అనేది డిఫరెంట్ షాంపూస్ వల్ల, డిఫరెంట్ కండిషనర్స్ వల్ల, డాండ్రఫ్ వల్ల, లేదు హెయిర్ స్టైలింగ్స్ వల్ల, రోజు స్టైల్ చేసుకోవడం అనేది హెయిర్ కి చాలా హానికరం. అది షాంపూస్ తో కావచ్చు, కెమికల్స్ తో కావచ్చు, కండిషనర్స్ తో కావచ్చు, ఆయిల్స్ తో కూడా కావచ్చు. ఏదైనా కూడా ప్రాపర్ గా డెఫిషియన్సీని కవర్ చేస్తుంది అన్నప్పుడే మనం వాటిని వాడాలి. ఇప్పుడు ఒక షాంపూ ఉందండి, ఆ షాంపూలో మనకి పారాబెన్స్ ఉంటాయి, సల్ఫేట్స్ ఉంటాయి, ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్, ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్ అని వాడతాం. కానీ దాంట్లో డెఫిషియన్సీస్ ని కవర్ చేసే ప్రొడక్ట్స్ అనేది ఉండదు. సో షాంపూ తోటి, కండిషనర్ తోటి కాకుండా డెఫిషియన్సీస్ ని ఎలా కవర్ చేస్తాము, దాన్ని ఎలా మనము మేనేజ్ చేయాలి అనే దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, చాలా మంది నార్మల్ పీపుల్ అయినా ఎక్కువ స్టైలింగ్ కి ఇష్టపడుతున్నారు. అలా ఎక్కువ స్టైలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, హెయిర్ లో డ్రైనెస్ అనేది పెరుగుతుంది, అంటే మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్ తగ్గుతుందో, డ్రైనెస్ పెరుగుతుందో, డాండ్రఫ్ కి దారితీస్తుంది, ఫాలిక్యులర్ బ్రేకేజ్ కి దారితీస్తుంది, హెయిర్ థిన్నింగ్ కి దారితీస్తుంది. ఇవన్నిటి కూడా హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్. ఇంకొకటి, మనం హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ని కవర్ చేస్తామో, అది ఫుడ్ లో కానివ్వండి, మెడిసిన్ లో కానివ్వండి. ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుంటే ఏ మెడిసిన్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అనేది వాడాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ మందులు చూసుకుంటే డెఫిషియన్సీస్ అంటే ఓన్లీ సప్లిమెంట్స్ ఉంటాయండి. వేరే ఏ మెడిసిన్ వాడినా కూడా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ రావడమే జరుగుతుంది. దాని వల్ల హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవ్వచ్చు, స్కిన్ డ్రైనెస్ అవ్వచ్చు, ఇంకా వేరే మల్టిపుల్ కండిషన్స్ కి దారితీస్తుంది. అదే మన హోమియోపతిలో మనం డెఫిషియన్సీస్ ని కవర్ చేసుకుంటూ, బయట ఏ సప్లిమెంట్స్ వాడకుండా హోమియోపతిలోనే డెఫిషియన్సీస్ కవర్ చేసే సప్లిమెంట్స్ మనం వాడుతూ ట్రీట్మెంట్ ని కరెక్ట్ గా తీసుకున్నప్పుడు హెయిర్ ఫాలిక్యులర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది కూడా ప్రాపర్ గా ఉంటుంది. లాస్ట్ గా చెప్పేది ఏంటంటే, హెయిర్ గ్రోత్ లేదు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అని అనుకునే వారికి ₹1 షాంపూ కానివ్వండి, ₹1 ఆయిల్ కానివ్వండి, లేదు హండ్రెడ్స్ కానివ్వండి, థౌజండ్స్ కానివ్వండి, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉండదండి. ఎందుకు ఉండదు అనంటే, బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీరు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కూడా అది సెట్ అవ్వదు. మనం సెట్ చేసుకోవాల్సింది మెయిన్ గా డెఫిషియన్సీస్. మనం ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా దాని వల్ల తగ్గుతుంది, దీని వల్ల తగ్గుతుంది, ఆ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఆ చెట్ల మందులు, ఈ చెట్ల మందులు అని అవేవి నమ్మద్దండి. ఎప్పుడు నమ్మాలి? మన బాడీలో డెఫిషియన్సీస్ ఏం లేవు, అంతా మంచిగా ఉంది అన్నప్పుడు నమ్మాలి. కానీ అవన్నీ ప్రాపర్ గా ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు కదా. హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటేనే అక్కడ డెఫిషియన్సీస్ ఉన్నట్టు. ఆ డెఫిషియన్సీస్ ని కవర్ చేసుకోవాలి అని అంటే మనకి బాడీకి ప్రాపర్ గా సప్లిమెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఆ సప్లిమెంట్స్ అనేది మనం హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా మనం ఇస్తాము. నేను చెప్తున్నాను, ఒకటి క్లియర్ గా నోట్ చేసుకోండి. ఎప్పుడైనా డెఫిషియన్సీస్ ని మనము కరెక్ట్ చేయనప్పుడు బాడీలో ఎలాంటి షాంపూస్, ఎలాంటి ఆయిల్స్ వాడినా కూడా మనకి సెట్ అవ్వదు. నేను పిన్ పాయింట్ గా చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, డెఫిషియన్సీస్ ని క్లియర్ చేసుకోండి. ఆ డెఫిషియన్సీస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం క్లియర్ చేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే మాత్రం ఆ ట్రీట్మెంట్ పనికిరాదు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం డెఫిషియన్సీస్ ని క్లియర్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్ ని సాధించాలి అని అంటే హోమియోపతిక్ మందుల ద్వారానే అవుతుంది. థ్యాంక్ యూ.